ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు ఇచ్చావా? సార్ అంతకు మించి అని చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మా మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ముందుగా మంచి టైటిల్తో ముందుకొచ్చి మా రాముడు అందరివాడు కాదు కదా, అక్కడ టైటిల్ చూస్తున్నా. మా రాముడు, మా రాముడులోనే ఉంది అసలు అంత కథ అంతా. ఇక అందరి వాడులో అందరు తమ్ముడు ఉన్నాడు కనుక ఇద్దరు భలే జంట కుదిరినారు అసలు. శ్రీరాముడు, ఇక్కడ లక్ష్మణుడు, ఆ టైటిల్ కూడా వీళ్ళిద్దరే కనుక ఒక మంచి టైటిల్తో ముందుకు వచ్చిన ఈ జంట డెఫినెట్గా మంచి సినిమా అవ్వాలని, మంచి హిట్ కొట్టాలని, ఈ ఇద్దరిని కూడా, ఈ ఇందులో నటించిన అందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుకుంటున్నాను. బాగా ప్రమోట్ చేయాలని కూడా మా మీడియా, మా మిత్రులందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా ఎవరో ప్రమోట్ చేయనక్కర్లేదు, దంచుకుంటూ పోయే రోజులు ఇవి. ఎందుకంటే సినిమా బాగుంటే, నడవడి బాగుంటే సినిమాది ఆగదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అక్కడికి. కనుక మంచి టైటిల్తో ముందుకొచ్చిన తమ్ముళ్ళిద్దరిని, ఈ సినిమాను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముందుగా ప్రొడ్యూసర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయన్నారు. నా తమ్ముడు, ఈ తమ్ముడి గొంతు నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఒకసారి వినన్నా అని నాకు వినిపించాడు, ఒక ప్రైవేట్ సాంగ్. నేను అన్నాను, ధర్మవరం నిజం చెప్పు, గద్దర్ గారు పాడారా అన్నా. అంటే అది నవ్వి, గద్దర్ గారు లాంటి వాడే రాబోతున్నాడు అన్నాడు. ఏమో నువ్వేది సరిగ్గా చెప్పపా అన్నా. ఈయనతోనే ఒక పాట పాడిస్తున్నా నీకు నా సినిమాలో అన్నాడు. తర్వాత నేను అన్ని మర్చిపోయిన, బిజీలో రోజుకు 4 షూటింగ్లు, 5 షూటింగ్లు, 6 షూటింగ్లు చేసే టైంలో ఆ పాట, నాకు ఒక పాట పెట్టారు కానీ నాకు టైం లేక ఎప్పుడో రాత్రులే చేసిన ఆ పాట. హడావుడిగా వచ్చేవాడిని, తెల్లవారుగా చేసేవాడిని, మళ్ళీ పొద్దున్నే ఇంకొక షూటింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఆ టైం అది తోకలేని పెట్టలో ఇదే ఓ శ్రీరాములమ్మ పాట, ఓ శ్రీరాములమ్మ ఆ పాట అది. ఓ కోనిక బొమ్మ, ఓ యాషిక బొమ్మ, ఓ షేపుల రెమ్మ, ఓ ఫోటోలమ్మ. నేను సింగర్ని కాదు. అందుకని ఆ పాటకు ఒప్పుకున్నా. తమ్ముడు పాడుతాడంటే, తమ్ముడు పాడితే అదిరిపోయేది అనుకోండి, అయినా అదిరిపోయింది. పాటతోనే ఆడింది సినిమా, మంచి పేరు వచ్చింది కూడా నాకు. కనుక ఈ దీంట్లో కూడా తమ్ముడు పాడిన పాట డెఫినెట్గా గొంతు కోసం అన్న సినిమా ఆడుద్ది, ఆ నమ్మకం నాకు కలిగింది. కనుక ఈ తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తూ, సినిమాను కూడా ఆశీర్వదించమని, ఇందులో నటించిన అందరిని ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్న తమ్ముళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంతో ఇక అప్పారావు గారేమో భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నాడు, ఏం చేయాలి మరి? మరి అదే ఇగో పిలిస్తే పలుకుతాడు కదా అప్పారావు అంటే. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, మీకు కూడా అందరిని కూడా ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్స్ అందరికీ.